2024 ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు మాత్రమే ఇచ్చి బుద్ధి చెప్పినా ఇప్పటికీ అదే క్రూరత్వాన్ని కొనసాగిస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం. నా బీసీలు, నా బడుగు బలహీన వర్గాలు ప్రజలు అని చెప్పుకున్న వైసీపీ స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ గారు, సిబిఎన్ గారు 34% రిజర్వేషన్లు ఇస్తే దాన్ని 24% కుదించి 16,800 స్థానిక సంస్థల్లో రాజ్యాంగబద్ధంగా ఇచ్చే పదవులన్నిటికీ కూడా ద్రోహం చేసింది వైసీపీ ప్రభుత్వం. 5 సంవత్సరాల కాలంలో 26 మంది బీసీలని హత్య చేయడమే గాక 750 మంది బీసీల పైన దాష్టికానికి గురిచేసి 2500 మంది బీసీలకు నిర్దాక్షిణ్యంగా వాళ్ల మీద ఎన్నో రకాలైన కేసులు పెట్టి ఎన్నో రకాలైన అక్రమాలకి పాల్పడింది వైసీపీ ప్రభుత్వం. ఆ 5 ఏళ్లలోనే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా మారింది అనంటే యావత్ ప్రపంచం మొత్తం కూడా కరోనాతో బాధపడుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఇటు కోవిడ్-19 తో అటు జగన్-19 తో సతమతం అయిపోయిన పరిస్థితి మనందరం కూడా చవి చూడాల్సి వచ్చింది. కేవలం తెలుగుదేశం పార్టీ జెండాని బలంగా మోసారు అన్న ఏకైక కారణంతో చంద్రయ్య గారు, మా బీసీ నాయకులైన చంద్రయ్య కుటుంబానికి చేసిన దాష్టికం వైసీపీ ప్రభుత్వం అంతా ఇంత కాదు. వైసీపీ నాయకులు క్రూరంగా రోడ్డు మీద ఆయన్ని బండరాళ్లతో మోపి హతమార్చిన సంఘటన ఈ రోజుకి కూడా కళ్లంపట నీళ్లు తెప్పించే పరిస్థితికి వైసీపీ ప్రభుత్వం బీసీల పట్ల చేసిన దాష్టికాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి, నిదర్శనంగానే నిలుస్తూ ఉన్నాయి. ఆ చంద్రయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యాయం చేయాలి అని చెప్పి ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి మన శాసన మండలిలో బిల్లు ప్రవేశపెడితే మరి బొత్స సత్యనారాయణ గారు దాన్ని ఆ కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన పరిస్థితి లేదు, ఇవ్వకూడదు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా ఆయన ఖండించిన తీరు ఎంతో హేయంగా ఈరోజు మన ముందు నిలుస్తుంది.